ఈ ప్రశాంతమైన చెరువుని ఒక్కసారి చూడండి. నీరు ఎంత నిశ్శబ్దంగా ఉందో, అలలు ఎంత మెల్లగా కదులుతున్నాయో. ప్రకృతి మనతో మాట్లాడలేదు కానీ చాలా గొప్ప పాఠాలు నేర్పిస్తుంది. ఈరోజు ఈ వీడియో చూస్తున్న యువకుడా, యువతి, నీ హృదయంలో ఎంత బాధ ఉందో నాకు తెలీదు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావా? పరీక్షల్లో పదే పదే ఓడిపోతున్నావా? ఇంట్లో వాళ్ళ మాటలు గుండెని గాయపరుస్తున్నాయా? లేదా జీవితమే అయిపోయింది అని అనిపిస్తుందా? ఒక్కసారి బైబిల్లో ఉన్న యోసేపు గారిని గుర్తు చేసుకోండి. యోసేపుకు దేవుడు చిన్న వయసులోనే గొప్ప కళలు చూపించాడు. కానీ ఆ కళలు నెరవేరే ముందు అతని సొంత అన్నదమ్ములే అమ్మేశారు. బానిసగా జీవించాడు. చేయని నేరానికి జైలుకు వెళ్ళాడు. ఆ సమయంలో యోసేపు దేవుణ్ణి అడిగి ఉండొచ్చు కదా, ప్రభువా, నువ్వు నాకు కళలు చూపించావు, అయితే నా జీవితం ఎందుకు మారింది అని. కానీ దేవుడు మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు యోసేపుని శిక్షించడం లేదు, ఆయన్ని సిద్ధం చేస్తున్నాడు. నీ జీవితంలో కూడా కొన్ని తలుపులు మూసుకొని పోయి ఉండొచ్చు, కానీ గుర్తుంచుకో, దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం ప్రకారం పిలువబడిన వారికి సమస్తమును మేలు కలుగుటకే సమకూడి జరుగును అని రోమీయులకు రాసిన పత్రికలో దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ఈ వాక్యం కేవలం ఓదార్పు కాదు, కానీ ఇది దేవుని యొక్క వాగ్దానం. స్నేహితుడా, ఈరోజు సోషల్ మీడియాలో చూసి బాధపడుతున్నాం. వాళ్ళకు ఉద్యోగం వచ్చింది, వాళ్ళు విదేశాలకు వెళ్ళారు, వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, నాకు మాత్రం ఏమీ లేదు అని అనుకుంటున్నావు. కానీ ఒక్క ప్రశ్న, చెరువు ఎప్పుడైనా సముద్రాన్ని చూసి అసూయపడుతుందా? మామిడి చెట్టు కొబ్బరి చెట్టుతో పోల్చుకుంటుందా? లేదు కదా. ప్రకృతిలో ప్రతిదానికి ఒక సమయం ఉంది. అలాగే నీ జీవితానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు. ప్రతి సంగతికి ఒక కాలం కలదు అని ప్రసంగిలో తెలియజేస్తున్నారు. అందుకే తొందరపడద్దు, నీ టైం వస్తుంది. దావీదుని చూడు, ఒకరోజు ప్రవక్త అతన్ని రాజుగా అభిషేకం చేశాడు. కానీ మరుసటి రోజు అతనేం రాజు కాలేదు. మళ్ళీ గొర్రెల దగ్గరికి వెళ్ళాడు. ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశాడు. ఎందుకంటే దేవుడు కిరీటాన్ని ఇచ్చే ముందు ఆ కిరీటాన్ని మోయగల హృదయాన్ని తయారు చేయగలడు. ఈరోజు నువ్వు ఎదురు చూస్తున్న సమయం నిన్ను బలహీనుని చేయడానికి కాదు, బలవంతంగా చేయడానికే. ఉద్యోగం లేకుండా ఉన్నావా? ఆ సమయాన్ని ఏడవడానికి కాదు, కానీ కొత్త స్కిల్స్ని నేర్చుకోవడానికి ఉపయోగించు. ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావా? అది నీ జీవితానికి ఏమీ ఫుల్ స్టాప్ కాదు, ఒక కామ అంతే. ఎందుకంటే దేవుడు ఇంకా నీ కథని పూర్తి చేయలేదు. నేను మీ విషయమై ఉద్దేశించిన ఆలోచనలు నాకు తెలియను, అవి కీడుకు కలిగించవు కానీ సమాధానాన్ని కలిగించేవే, మీకు నిరీక్షణ ఇచ్చే భవిష్యత్తుని ఇవ్వడానికి ఆ ఇర్మీయా గ్రంథం తెలియజేస్తుంది. ఈరోజు ఈ చెరువు ఎంత ప్రశాంతంగా ఉంది. బయట అలలు ఉన్నాయి, కానీ లోపల ఎంత ప్రశాంతంగా ఉంది. నీ జీవితంలో కూడా సమస్యలు ఉండొచ్చు, కానీ నీ హృదయంలో దేవుని మీద విశ్వాసం ఉంటే ఏ తుఫాను కూడా నిన్ను ముంచలేదు. పేతురు నీళ్ళ మీద నడిచాడు, కానీ అలలు చూసినప్పుడు మునిగిపోవడం ప్రారంభించాడు. యేసును చూసినంత వరకు అతను నడిచాడు, కానీ ఎప్పుడైతే అలలను చూశాడో అప్పుడు భయపడ్డాడు. ఈరోజు నువ్వు కూడా నీ సమస్యలనే పట్టుకుని వాటినే చూస్తున్నావా, లేదా దేవుణ్ణి చూస్తున్నావా? నీ చూపు ఎక్కడుంటే నీ జీవితం కూడా అక్కడికే వెళ్తుంది. భయపడకు, నేను నీతో ఉన్నాను. దిగులు పడకు, నేను నీ దేవుడిని అని ఈ మాట 2000 సంవత్సరాల క్రితమే కాదు, ఈరోజు నీ కోసం కూడా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు ఒక విషయాన్ని ఆలోచించు. ఆత్మహత్య గురించి కూడా ఒక్క క్షణం ఆలోచించుకో. నీవు ఓటమి కాదు, దేవుని దృష్టిలో ఒక అద్భుతమైన ఉద్దేశం. నీ కోసం దేవుడు ఒక మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఈరోజు కనిపించకపోయినా రేపు నువ్వు వెనక్కి తిరిగి చూసి, అప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, నన్ను నడిపించాడు అనే గొప్ప సాక్ష్యాన్ని పంచుకుంటావు. కాబట్టి నిరాశని పక్కన పెట్టి ప్రార్థనని పట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని చదువు, కష్టపడు, నిజాయితీగా జీవించు, సహనంతో ఎదురుచూడు. ఎందుకంటే దేవుని గడియారం ఎప్పుడు ఆలస్యం చేయదు. నీ సమయం వస్తుంది. దేవుడు ప్రారంభించిన పనిని మధ్యలో ఆపడు. మీలో మంచి కార్యమును ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని సంపూర్ణం చేయును. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్.